బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య. ఈ మాట మనం తరచూ వింటుంటాం, కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. గత కొన్నాళ్లుగా భార్యల వల్ల భర్తలు చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. సమాజంలో భార్య బాధితులు పెరిగిపోతున్నారు. రకరకాల కారణాలతో భర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు. అక్రమ సంబంధాలు, ఆధునిక పోకడలు మహిళల మానసిక స్థితులను మారుస్తున్నాయి. చివరకు భర్తలను వేధింపులకు గురిచేస్తూ వారి మరణాలకు కారణమవుతున్నారు. నెల్లూరు జిల్లా మాధవనగర్లో భార్య వేధింపులు తట్టుకోలేక ఊరేసుకుని హరీష్ అనే యువకుడు చనిపోయాడు. తన ఆత్మహత్యకు కారణం తన భార్య భారతి, తన తల్లిదండ్రులేనని సెల్ఫీ వీడియో తీశాడు. 4 నెలల క్రితమే తమకు వివాహమైందని, అప్పటి నుంచి భారతి తల్లిదండ్రుల మాటలు విని నిత్యం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. విధిలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. నాకు ఈ లైఫ్ వద్దు, ఈ టార్చర్ నేను పడలేను. భారతి వాళ్ళు పెట్టి టార్చర్, భారతి వాళ్ళ అమ్మ నాన్న చెప్పే మాటలు చెప్పుడు మాట్లాడి ఈ పిల్లలని పెట్టే టార్చర్ నేను పడలేకున్నాను. చెడిపోదు అనుకుంటున్నాను. భార్య వేధింపులు భరించలేక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మరో యువకుడు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చొక్కా రాజేష్ 2 రోజుల క్రితం కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. వీడియో పోస్ట్ చేసిన 2 రోజుల తర్వాత మాచర్ల శివారు జమ్మలమడక పరిధిలోని పెద్ద కాలువలో శవమై తేలాడు. రాజేష్ భార్య పదే కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డానని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో నా పెళ్లి జ్ఞాపకాలు ఏవి ఉంచొద్దురా, మొత్తం నాతో పాటు తగలబెట్టేసేసేయండి. ఎందుకంటున్నా అంటే అవి చూస్తూ డాడీ బతకలేడు తట్టుకొని. అది కనీసం దూరం అయిపోయిన కొంత బాధ దగ్గర ఇంకో బతుకుతాడు అతను. ఆ సాయం చేయరా వినోద్. ఏ ఇంట్లో నా జ్ఞాపకాలు ఏవి ఉంచొద్దురా, పెళ్లి జ్ఞాపకాలు మొత్తం తగలబెట్టేసేసేసే. అదేరా ఫైనల్. ఇంకంతకన్నా నీకేం చెప్పను. బైరా, మిస్ యూరా, మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను. బాయ్. వీలైతే అప్పుడప్పుడు కాస్త నాన్నని కనిపెడతా ఉండండి ఫ్రెండ్స్గా. అంతకన్నా మీకు నేనేం చెప్పనురా. చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా కలిసిన మిత్రుడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు మరో యువకుడు. విశాఖపట్నానికి చెందిన ప్రకాష్ స్నేహితుడైన రాజేష్తో తన భార్య భువనేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్, సన్నిహిత ఫోటోలు, వాయిస్ రికార్డింగ్స్ చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసుకుని ఊరేసుకున్నాడు. ఉన్న ఫ్రెండే నాకు అన్యాయం చేశాడు. నేను ఎవరికి ముఖం చూపించుకోలేని పరిస్థితి. ఇప్పుడు నాకున్న ఒకటే ఒక భయం, నా పాప అనన్య చిట్టి తల్లి. సారీ, నేను వదులుకునే ఉద్దేశం లేదు. నా పరిస్థితి, నేను ఎంత ఓపిక పట్టి ఎంత సహనంగా ఉన్నాను, ఎంత చేశానని నాకు తెలుసు. నేను నీకోసం ఎంత సాక్రిఫైస్ చేయాలో అంత చేశాను. బట్ నాకు కొంత ఓపిక, పేషెన్స్ అన్నీ ఉంటాయి. నాకు ఎక్కువ కాలం బతకాలని కోరిక లేదు, ఆలోచన లేదు. బట్ నీకోసం నేను బతికాను. బట్ ఇప్పుడు బతకదా ఉన్నా ఆ మనసు రావట్లేదు. నన్ను క్షమించి తల్లి. నా చావుకి 100% కారణం శ్రీమంతుల సత్యవతి, దండేల భువనేశ్వరి, పెంకా రాజేష్, అప్పికొండ వరప్రసాద్, అప్పికొండ పద్మావతి. ఈ 5గురు, శ్రీమంతుల మణికంఠ వాళ్ళ తమ్ముడు. ఈ 6గురు కూడా నా మరణానికి కారణం. నా జీవితాన్ని నాశనం చేసిందే వీళ్ళు.
రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వైజాగ్ నుంచి నాయుడు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, వివాహ బంధంలో తల్లిదండ్రుల జోక్యం వల్లనో స్నేహితుల జోక్యం వల్లనో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలతో వివాహ బంధంలో చిచ్చులు రేపి ఇప్పుడు భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ విశాఖలో జరిగిన సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, నిజంగానే ఒక అమాయకుని అయితే అక్రమ సంబంధం బలి తీసుకుంది. హరిప్రకాష్ అనే వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్. ఆ ఏజెంట్ గత కొన్నాళ్ళుగా అయితే వరలక్ష్మి అనే మొదటి భార్యను అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆవిడతో కాపురం సజావుగా సాగుతున్న నేపథ్యంలో వాళ్ళ మధ్యన చిచ్చురేసింది భువనేశ్వర్ అనే అమ్మాయి. భువనేశ్వర్ అమ్మాయి తరచుగా మృతుడి ఇంటికి రావడంతో పూర్తిగా గత కొన్నాళ్ళుగా ఇద్దరు చనువుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ విడాకుల దాకా వెళ్ళి ఆవిడ వల్ల వీళ్ళు విడిపోయారు. తర్వాత హరిప్రకాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి భువనేశ్వర్ని పెళ్లి చేసుకున్నారు. భువనేశ్వర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు బాగానే ఉండగా మధ్యలోని హరిప్రకాష్ అనే ఫ్రెండ్ పింక్ రాజేష్ అనే ఇద్దరి మధ్య ప్రాణ స్నేహితులు, వీళ్ళిద్దరి మధ్య భువనేశ్వరి చిచ్చు పెట్టింది. ఎందుకంటే తరచుగా హరిప్రకాష్ పింక్ రాకేష్ అయితే పూర్తిగా ఇద్దరు టచ్లోకి వెళ్ళడంతో హరిప్రకాష్ ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ రెండో భార్య చాటింగ్, మొబైల్ వివరాలు మొత్తం తనిఖీ చేస్తుండగా పూర్తిగా వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉన్నట్టు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే అవన్నీ చూడలేక మొన్న 4 రోజుల కిందట సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఒక వీడియో రిలీజ్ చేసి నేను చనిపోతున్నాను, సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, నేను నమ్ముకున్న భార్య తర్వాత ప్రాణ స్నేహితుడు నన్నే మోసం చేశారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ కేసులో మొదటి భార్య నాకు న్యాయం చేయాలి, మొదటి భార్య లెటర్ రాసి మొదటి భార్యకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ వెళ్ళి ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఏమైనప్పుడు కూడా ఈ కేసు విశాఖలో సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే తను నమ్ముకున్న ఫ్రెండ్ భార్య నన్ను మోసం చేసి నన్ను చనిపోయే వరకు ఈ స్థాయికి అయితే తీసుకొచ్చారు. వాళ్ళకి ఒక పాప కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు ఇప్పటికీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ నాయుడు, అలాగే ఈ ఘటనలో భర్త సూసైడ్ తర్వాత అటు భార్య కానీ స్నేహితుడు కానీ ఎవరైనా స్పందించారా? ఎందుకంటే వాళ్ళపైన ఆరోపణలు చేస్తారు కదా, సో దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా స్పందించారా? లేదు ప్రియ, ఈ ఘటన తర్వాత పూర్తిగా ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ ఎవరైతే మృతుడికి కారణమైన ఇద్దరు వాళ్ళ భార్య కానీ ఫ్రెండ్ పింక్ రాజేష్ అలాగే భువనేశ్వర్ ఇద్దరు స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళని పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ చాలా మౌనంగా ఉన్న పరిస్థితి. ఎంత ఇష్యూ జరిగినా పూర్తిగా స్పందించలేదు. మొదటి భార్య కూడా చెప్తుంది ఏమంటే వీళ్ళిద్దరు కూడా స్పందించలేదు, మొత్తం అంత బాధ్యత నా మీద వేసుకుని. అలాగే వాళ్ళ తల్లి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కొడుకు ఫ్రెండ్ ఇలా చేశాడని, తన భువనేశ్వర్ కూడా ఇలా చేసిందంటే వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే భువనేశ్వర్ అనే అమ్మాయి బయట వ్యక్తి ఏం కాదు, మా ఇంట్లో మనిషి. అలాంటి వ్యక్తిని మేము నమ్ముకొని పెళ్లి చేసి ఇష్టపడి అన్నవరంలో పెళ్లి చేస్తే వీళ్ళు ఇలా చేస్తారా అంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మండిపడ్డారు. ఈ కేసు అయితే దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు వచ్చి వాళ్ళిద్దరూ ఎంత జరిగినా ఒక వ్యక్తి చనిపోయిన కారణమైన వీళ్ళు ఇప్పటి వరకు అయితే ఏమాత్రం మాట్లాడలేదు ఈ ఇష్యూలో. రైట్, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా చెప్పారా? ఆ భర్త ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఒకటే కన్నీరు మున్నరవుతున్నారు. ఎందుకంటే మా అబ్బాయి చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే ఎవరికి ఎటువంటి హాని చేయడు, వరలక్ష్మిని కూడా చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది వరలక్ష్మిని వదులుకొని రెండో ఆవిడ భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. భువనేశ్వరి కూడా మా బయట వ్యక్తి కాదు, మా ఇంట్లో మనిషి. అలాంటి చాలా అల్లారుముద్దుగా చూసుకున్న వ్యక్తిని నమ్మి మోసం చేసిందని వాళ్ళైతే మండిపడుతున్నారు. పూర్తిగా వీళ్ళు పెందూరుకు చెందిన ప్రాంతం వాళ్ళు. మా అబ్బాయి ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు, బయటకు తీసుకెళ్లేవాడు, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదని వాళ్ళైతే తల్లిదండ్రులు కన్నీరు మున్నరవుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మేము ఇచ్చి పెళ్లి చేసామా అంటూ వాళ్ళు కూడా ఇష్టపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు మనం వ్యక్తి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అసలు మా అబ్బాయిని పొట్టన పెట్టుకుంది భువనేశ్వరి అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు. ప్రాణానికి విలువిచ్చే ఇదేనా స్నేహం అంటూ వాళ్ళు కూడా మండిపడ్డారు. ఎందుకంటే పింక్ రాజేష్ మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు, కలిసి చదువుకునేవాళ్ళు. అలాంటిది వీళ్ళిద్దరూ భువనేశ్వరి ఇద్దరు మొత్తం మా అబ్బాయికి చావు కారణం అని ప్రధానంగా వాళ్ళు అయితే చెప్తారు. మొదటి భార్య కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అయింది. ఎందుకంటే రాజేష్ మృతుడు హరిప్రకాష్ సంగతి నాకు తెలుసు, నాకు చాలా బాగా చూసుకున్నాడు, కానీ కొన్ని కారణాల వల్లే నాకు విడాకులు ఇచ్చి భువనేశ్వరం చేసుకోవడం జరిగింది ఆవిడ చెప్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఇష్ట ప్రకారం అయితే పెళ్లి చేయడం జరిగిందని, అన్నవరంలో కూడా వీళ్ళకి పెళ్లి చేసి ఇలా చేస్తే వీళ్ళు మా అబ్బాయికి మృతి కారణం అయ్యారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అలాగే గుంటూరులో మరో సంఘటన. భార్య వేధింపులు తట్టుకోలేక ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పదే కేసులు పెట్టి వేధించడం వల్ల తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు గురయ్యాడు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, గుంటూరులో జరిగిన భర్త సూసైడ్ కి సంబంధించి కారణాలు, ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణాలా, మరేదైనా కారణం ఉందా?
ప్రియా, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక యువకుడు 2 రోజుల క్రితం మిస్సింగ్ కేసు అనేది నమోదవడం జరిగింది. అయితే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో మాచర్ల బుగ్గవాగు దగ్గర అతని యొక్క డెడ్ బాడీని ఈ రోజు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎవరైతే మిస్సింగ్ కేసును నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందో వారి దగ్గర నుంచి కూడా పోలీసులు అయితే వివరాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ యువకుడు ఎవరైతే చనిపోతూ కూడా ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తన యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి విన్నవించుకుంటూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననే విధంగా కూడా పరిస్థితికి సంబంధించినటువంటి వివరాలను చెప్పడం జరిగింది. దాంతోపాటు తాను చనిపోతున్నటువంటి నేపథ్యంలో తన తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలనే విధంగా కూడా అతనైతే ఆ వీడియోలో స్నేహితులను కోరడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ సెల్ఫీ వీడియో కానీ అదేవిధంగా ఏదైతే అతని యొక్క సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు చేపట్టినటువంటి విచారణ ఆధారంగా పరిశీలిస్తే భార్య పదే ఇతన్ని వేధించడం, ఇతని పైన ఒక వేధింపుల కేసును నమోదు చేయడం, అలా కాకుండా తన తండ్రి పైన కూడా వేధింపుల కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే తాను ఇంకా పూర్తిగా పెళ్లి వల్ల తను చాలా ఇబ్బంది పడ్డాను అనే విధంగా కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీడియో క్లియర్ గా చెప్పాడు అతను చివర్లో కూడా తన పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ అసలు ఏవి కూడా ఆధారాలు లేకుండా చేయాలనే విధంగా కూడా ఒక సెల్ఫీ వీడియోలో ఆయన కోరినటువంటి పరిస్థితి ఉంది. వాటిని నా తండ్రి చూస్తే చాలా బాధపడతారనే విధంగా కూడా అతను చెప్పినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే కేసుల విషయంలో భార్యాభర్తల మధ్య కనుక విభేదాలు వస్తే మొదటగా పోలీసులు విచారణ చేపట్టకపోయినా భర్త పైన చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి, అతని పైన కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివి మార్పులు కూడా రావాలనే విధంగా అనేక మంది కోరుతున్నప్పటికీ ప్రస్తుతం పల్నాడు జిల్లాలో రాజేష్ బలైపోయాడనే విధంగా చెప్పొచ్చు. అసలు కేసుకు విచారణకు సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే విప్పుతున్నటువంటి పరిస్థితి లేదు, తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎలా భార్య పదే వేధింపులకు గురి చేస్తుంది, అతని పైన కేసులు పెడుతోంది అని చెప్పి అతను ఆరోపించాడు కదా. ఏ విధమైన కేసులు పెట్టేది, ఏ విధంగా అతను వేధింపులకు గురి చేసేది, భార్య తరపున కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా? అంటే భార్య తరపు కానీ ఇతని తరపు స్నేహితులు కానీ ఎవరు అయితే ప్రస్తుతానికి స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వీడియోలో తను చెప్పినటువంటి విధంగా కానీ పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి అంశం అతని పైన గృహహింస చట్టం కింద ఒక కేసు అనేది నమోదైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు తన తండ్రి ఆ భార్య పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు అనే విధంగా కూడా భార్య ఒక కేసునైతే రాజేష్ వాళ్ళ తండ్రి పైన కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా మనస్పర్ధలు అనేది కూడా కుటుంబాల మధ్య వచ్చాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా తన పైన కేసులు పెట్టినా కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ తన తండ్రి పైన కూడా పెట్టేటప్పటికి పూర్తిగా కూడా మానసిక శోభకైతే రాజేష్ గురైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే క్లియర్ గా వీడియోని తీయటమే కాకుండా తను చనిపోతున్నానని, తన తల్లిదండ్రులు చూసుకోవాలని, పెళ్లికి సంబంధించిన వీడియోలు ఏవీ లేకుండా చేయాలని అన్ని రకాలుగా కూడా వీడియోలో చెప్పినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇదొక్కటే కారణమా లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనే దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భార్య తరఫు అయితే మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, మృతదేహాన్ని చూడటానికి కూడా వచ్చిన పరిస్థితి లేదనే విధంగా కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అతను రాజేష్ చివరిసారిగా ఒక కోరికను కూడా కోరుకున్నటువంటి నేపథ్యం ఉంది. తాను టీడీపీ జెండాని కప్పుకొని పూర్తి స్థాయిలో అంత్యక్రియలు జరగాలనే విధంగా కోరినటువంటి నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా అతని దగ్గరికి వెళ్లి ఆ పార్థివాన్ని చూడటంతో పాటు అతనికి ఆ జెండా టీడీపీకి సంబంధించినటువంటి జెండాను కూడా కప్పినటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ మంచి కార్యకర్తను కోల్పోయామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఏదైనప్పటికీ మాత్రం రాజేష్ యొక్క సూసైడ్ అనేది కూడా ప్రస్తుతం అయితే కొంత సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. పోలీసులు కూడా క్లియర్ గా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక నెల్లూరు జిల్లాలో కూడా భారీ వేధింపులు తట్టుకోలేక హరీష్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేందర్, చెప్పండి, తల్లిదండ్రుల జోక్యంతోనే భార్య వేధింపులకు గురి చేస్తోంది అంటూ హరీష్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ప్రియా, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలం మాధవ్ నగర్కి చెందినటువంటి హరీష్ అనే వ్యక్తి తన భార్య తన వద్దకు రావటం లేదని చెప్పి ఈ రోజు సూసైడ్ చేసుకోవటం జరిగింది. ఏదైతే ఫిబ్రవరిలో వీరిద్దరికి మ్యారేజ్ జరిగింది. ఇంటర్ క్యారెస్ట్ మ్యారేజ్ జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి వారి తల్లిదండ్రులకి ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా ఆ రోజు హరీష్ మీద ఉన్నటువంటి ప్రేమతో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య 5 నెలల పాటు పెళ్లి 5 నెలలు జరిగిన పాట తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం జరిగింది. ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ ఊరు వరదాయపాలెం సంగా మండలం సంబంధించినటువంటి వరదాయపాలెంలో కాపురం ఉండాలని అమ్మాయి కోరగా, అయితే దానికి అంగీకరించినటువంటి హరీష్ నేను ఇక్కడ ఇంజమూరు మండలం మాధవ్ నగర్ మా గ్రామంలో ఉంటామని చెప్పి వీరిద్దరి మధ్య కొద్ది రోజుల పాటు గొడవలు జరిగాయని సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు మాధవ్ నగర్ కి సంబంధించినటువంటి హరీష్ మాట వినలేదు. అదేవిధంగా వాళ్ళ భార్య వారి అమ్మా నాన్న మాటలు విని కాపురానికి రావడం లేదని మనస్పర్ధం చేసుకున్నటువంటి హరీష్ ఈ రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంజమూరు మండలంలో కూడా ఇదంతా కూడా ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే వీరిద్దరి మధ్య కూడా ఏదైతే సంసారానికి ఒకరేమో అక్కడ కాపురం ఉండాలని, మరొకరేమో ఇక్కడ కాపురం ఉండాలని వీరిద్దరి మధ్య మాట పరిగి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రుల యొక్క దీంట్లో జోక్యం చేసుకోవడంతో, అదే అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు జోక్యం చేసుకొని కాపురాకి ఇక్కడికి పంపించకపోవడంతో ఈ యొక్క సూసైడ్ చేసుకున్నట్టు కూడా ఇటు పోలీసుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది. మొత్తం మీద కూడా ఇటు ఇంటర్ క్యారెస్ట్ మ్యారేజ్ చేసుకున్న 5 నెలలకి హరీష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవటం ఆ కుటుంబ సభ్యుల్లో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటున్నారు, వీళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ ప్రియా. వీరిద్దరు అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు క్యాస్ట్లు కూడా వేరు వేరు క్యాస్ట్లు కావడం, అయితే కొద్ది రోజుల పాటు వీరిద్దరు బాగానే ఉన్నారు. అయితే ఎవరైతే అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు సంబంధించినటువంటి వారి గ్రామంలో కాపురం ఉండాలన్న వచ్చినటువంటి మనస్పర్ధలతోనే ఈ యొక్క సూసైడ్ చేసుకున్నట్టు కూడా ఇటు పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ అక్కడికి పంపించేదానికి నిరాకరించడంతో ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఉండలేక ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉండాలని తన భార్యని ఇక్కడికి తెచ్చుకునే దానికి ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో ఈ యొక్క సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రియా. రైట్ సురేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.